ఒక యువకుడు తన గదిలో కూర్చుని పుస్తకాల గుట్టల మధ్య ఏడుస్తున్నాడు. అతను చాలా కష్టపడి చదివాడు, కాని పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అతని మనసులో బాధ. నేను విలువలేనివాడిని. నా శ్రమ వృధా అయింది. ఎంతో కష్టపడి చదివాను, కాని ఫెయిల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు, నేను మాత్రమే ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఎలా జరిగింది? ఇంకా నా మొహం వాళ్లకి ఎలా చూపించగలను? ఆ సాయంత్రం అతను తన చర్చికి వెళ్తాడు. పాస్టర్ బైబిల్ నుండి చదువుతాడు. మీరు కృపచేత విశ్వాసము చేత రక్షింపబడియున్నారు. అది మీ వలన కాదు, దేవుని వరమై యున్నది. యువకుడు ఆలోచిస్తాడు. నేను చదివిన ఫలితంతోనే రక్షణ వస్తే నేను విఫలమయ్యా. కాని దేవుడు ఉచితంగా రక్షణ ఇస్తాడా? ఆ రాత్రి ప్రార్థనలో అతని హృదయం మారుతుంది. అతను దేవునితో అంటాడు, ప్రభువా, నా శ్రమలతో కాదు, నా మార్కులతో కాదు, నీ కృపతోనే నేను రక్షింపబడతాను. యేసుపై విశ్వాసం ఉంచుతున్నాను. తరువాతి రోజు అతని ముఖం ఆనందంతో వెలుగుతుంది. స్నేహితులు అడుగుతారు, ఫెయిల్ అయ్యావు, అయినా ఇంత సంతోషమా? అతను నవ్వుతూ చెబుతాడు, ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోయినా రక్షణలో నేను పాస్ అయ్యాను. ఎందుకంటే అది దేవుని వరం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనము. మీరు కృపచేత విశ్వాసము చేత రక్షింపబడియున్నారు. అది మీ వలన కాదు, అది దేవుని వరమై యున్నది. ఈ వచనము భావము. ఈ వాక్యం క్రైస్తవ విశ్వాసానికి బలమైన సత్యాన్ని చెబుతుంది. రక్షణ అనేది మన శక్తితో సాధించేది కాదు, దేవుని వరంగా పొందేది. కృప మరియు విశ్వాసం అంటే రక్షణ. ఇది మనలో గర్వాన్ని తొలగించి దేవుని కృపపై పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. ఈ వచనము సారాంశం. దేవుని కృప ద్వారానే యేసుక్రీస్తుపై విశ్వాసము చేత మనం రక్షించబడతాము. అది మన శ్రమల ఫలితం కాదు, అది దేవుని ప్రేమతో మనకు ఇచ్చిన ఉచిత వరం.